చంద్రశేఖర్ సిద్దిపేట నుంచి వచ్చిన. యాక్చువల్లీ నేను ప్రీవియస్లీ ఏంటంటే హాస్పిటల్లో ఒక 12 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తున్నాను సార్. నాకు డైలీ ఒక 100 కిలోమీటర్లు బైక్ పైన తిరిగేవాడిని. నాకేంటంటే తిరుగుతూ ఉంటే ఒక 6 నెలలు ఏడాది తర్వాత బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది. డైలీ 100 కిలోమీటర్స్ మినిమం తిరుగుతూ ఉంటే నాకు నా అప్లైన్ రంజిత్ అండ్ మెంటర్ రమేష్ సార్ బద్రీ సింగ్ సార్కు చెప్పిన నా ప్రాబ్లం. సరే ఇట్లుంది, బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. నేను హాస్పిటల్లో వేస్తే కానీ హాస్పిటల్ మందులు వాడాలంటే భయమైంది. సార్ వాళ్ళకి అడిగితే చెప్పారు, అవి వేసుకున్నా 100% నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే మా మిస్సెస్ ఆర్టీసీలో కండక్టర్ చేస్తుంది. ఆమెకు L4 L5 ప్రాబ్లం ఉండే. నేను న్యూరో సర్జన్ డాక్టర్ దగ్గర చేసిన. ఆయన కేర్ హాస్పిటల్లో చేస్తాడు. సార్ దగ్గర ఉండండి. సార్కు MRI రిపోర్ట్స్ చూపించిన. చంద్రశేఖర్ ఇక్కడ L4 L5 ప్రాబ్లం ఉంది, చిన్న లేజర్ సర్జరీ చేద్దాము. మనకి అంటే నా కాస్ట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి వేరే ఉంటుంది, బయట వాళ్ళకి వేరే ఉంటుంది అన్నమాట. అవునా కదా? అయితే ఒక 3 లక్షలు అయితే ఏం చెప్పిండు. నేను ఆ MRI రిపోర్టు మన బద్రీ సింగ్ సార్కు పంపించిన. సారు ఒక 5-6 రకాల సప్లిమెంట్స్ ఇచ్చిండు. ఆ సప్లిమెంట్స్ మా మిస్సెస్ వాడిపించినాము. 100% క్యూర్ అయిపోయింది వితౌట్ సర్జరీ. ఏంటంటే జనరల్ ఏంటంటే ఆర్టీసీ ప్రయాణం అంటే అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 3 to 6 months వాడిపించిన. రెగ్యులర్ బెడ్ రెస్ట్లో ఉంది, వాడిపించిన. బెడ్ మీద ఉంటే కాళ్ళు పెట్టడానికి తీయడానికి అంత వస్తుండే L4 L5 అనేది. సార్ చెప్పినట్టు నేను ఒక 5 నుంచి 10 రకాల సప్లిమెంట్స్ డైలీ వాడిపించిన. ఇప్పుడు ఆమె ఇంట్లో పనులు, ఆమెకు సంబంధించిన డ్యూటీ అన్నీ 100% హ్యాపీగా చేసుకుంటున్నాం. నేను ఒక 6 months నుంచి హాస్పిటల్ డ్యూటీ మానేసి ఫుల్ టైమ్గా చేస్తున్నా. ప్రజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్లో ఉన్నా. థ్యాంక్ యూ ఎస్ఐ, థ్యాంక్ యూ సింగ్ సార్ అండ్ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సిద్దిపేట నుంచి వచ్చిన. యాక్చువల్లీ నేను ప్రీవియస్లీ ఏంటంటే హాస్పిటల్లో ఒక 12 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ చేస్తున్నాను సార్. నాకు డైలీ ఒక 100 కిలోమీటర్లు బైక్ పైన తిరిగేవాడిని. నాకేంటంటే తిరుగుతూ ఉంటే ఒక 6 నెలలు ఏడాది తర్వాత బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది. డైలీ 100 కిలోమీటర్స్ మినిమం తిరుగుతూ ఉంటే నాకు నా అప్లైన్ రంజిత్ అండ్ మెంటర్ రమేష్ సార్ బద్రీ సింగ్ సార్కు చెప్పిన నా ప్రాబ్లం. సరే ఇట్లుంది, బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. నేను హాస్పిటల్లో వేస్తే కానీ హాస్పిటల్ మందులు వాడాలంటే భయమైంది. సార్ వాళ్ళకి అడిగితే చెప్పారు, అవి వేసుకున్నా. 100% నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే మా మిస్సెస్ ఆర్టీసీలో కండక్టర్ చేస్తుంది. ఆమెకు L4 L5 ప్రాబ్లం ఉండే. నేను న్యూరో సర్జన్ డాక్టర్ దగ్గర చేసిన. ఆయన కేర్ హాస్పిటల్లో చేస్తాడు. సార్ దగ్గర ఉండండి. సార్కు MRI రిపోర్ట్స్ చూపించిన. చంద్రశేఖర్ ఇక్కడ L4 L5 ప్రాబ్లం ఉంది, చిన్న లేజర్ సర్జరీ చేద్దాము. మనకి అంటే నా కాస్ట్ హాస్పిటల్లో పనిచేసి